నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సంగీతానికి భావం ఉంటే ఆ భావానికి స్వరం ఎస్ జానకమ్మ. సంగీత ప్రియులను 5 దశాబ్దాల పాటు అలరించి ఏ పాటనైనా తన గొంతులో అలవోకగా పలికించి అజరామరాలను మనకు అందించి తిరిగి రాని లోకాలకి పయనమయ్యారు. ఆ గాన కోకిల గురించి ఒకసారి స్మరించుకుంటూ ఆమెకు ఘన నివాళి అర్పిస్తూ ఆమె జీవితంలోని అనేక విశేషాలను మేము ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య. నిజంగా అసలు ఎప్పుడు ఆవిడ స్టేజ్ ప్రోగ్రాం చూసినా అదో తెలియని అనుభూతి. ఎందుకంటే అప్పుడు ఆ గొంతులో ఎంతటి మాధుర్యం ఉందో, ఆవిడ వయసు పెరుగుతున్న కొద్దీ కూడా ఆ మాధుర్యం ఏమాత్రం తగ్గకుండా 5 దశాబ్దాల పాటు అలరించడం అంటే మామూలు విషయం కాదు. మరి జానకమ్మ అని మీ మదిలో ఆ తలంపు రాగానే ఫస్ట్ మీకు గుర్తొచ్చే పాట అనడం కంటే, ఒకరోజు హరే రాముని జానకి గారి వీరాభిమాని. జానకి గారు ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆవిడ చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకుని ఆవిడ కూడా ఉంటారు. ఆయన ఫోన్ చేసి, నా పేరు హరే రాము అండి, నేను ఎస్ జానకి గారి అభిమాని అంటే, నాకు చెప్పండి అన్న. నేను జానకి గారు మాట్లాడతారని ఫోన్ ఇచ్చేసారు ఆవిడకి. అవతల ఫోన్లో ఎస్ జానకి గారు. నాకు కాసేపు అర్థం కాలేదు. నమస్తే, నేను జానకిని మాట్లాడుతున్నారు ఆవిడ. మాట్లాడుతుంటే నాకు అసలు నిజంగా చాలా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. చెప్పండమ్మా నమస్తే. అదే మీరు అల్లు రామలింగయ్య గారి మీరు పుస్తకం రాశారని చెప్పారు, వారితో కలిసి నేను ఒక పాట పాడాను అన్నారు ఆవిడ. అంటే మన ఊరి కథ అనే సినిమాలో అల్లు రామలింగయ్య గారు ఒక పాట పాడారు, ఆయనే పాడారు. ఆయనతో కలిసి జానకి గారు పాడారు. ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పు నూనె గానుగా అనేసి పాట, మంచి రసవత్తరమైన పాట కలిసి పాడారు అల్లు రామలింగయ్య గారితో. ఆ పాట ఎక్కడైనా దొరుకుతోందా, బయట అందుబాటులో ఉందా అని అడిగారు. అందుబాటులో ఉందండి, అల్లు సినీ హిట్స్ అని హెచ్ఎంవి వాళ్ళు క్యాసెట్ వేశారు, క్యాసెట్ పంపిస్తానని చెప్పి క్యాసెట్ హరే రాము గారికి నేను పంపించి ఆ విషయం నేను అల్లు అరవింద్ గారితో కూడా చెప్తే ఆయన చాలా ఆనందపడిపోయారు. తర్వాత జానకి గారిని శంకరాభరణం రజతోత్సవ వేడుక తెలుగు లలిత కళాతోరణంలో జరిగినప్పుడు చూడటం, సంతోషం ఫిల్మ్ అవార్డ్స్కి సంబంధించి ఆవిడకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలనుకున్నప్పుడు ఆవిడ సన్మాన పత్రం నేనే రాయాలని అనుకోవటం, నా చేతే రాయించారు అప్పుడు. అలా ఆ రోజు వారిని చూడటం, వారి ఏంటంటే వారి పాటల్ని గాయకులు యువకులు పాడుతుంటే విని పరవశించడం లాంటివి. జానకి గారి పాట మనకు తెలియకుండా ఏంటంటేనండి, మనం అందరం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి పాటో ఇళయరాజా గారి పాటో మనము వినకుండా మనకు రోజు తెల్లవారదు, లేకపోతే రోజు గడవదు అనేటటువంటి ఆ వరుసలో మనం ఏంటంటే జానకి గారు, సుశీల గారు పాటలు కూడా వినకుండా మన రోజు గడవదు. తెలియకుండా చిత్రగారు మలయాళీ అయినప్పటికీ సుశీల గారు, జానకి గారితో పాటు చిత్రగారి గీతాలు కూడా మనం వింటూ పెరిగినటువంటి, ఇప్పటికీ వింటున్నటువంటి ఒక తరంలో మనం ఉన్నాం. బాధాకరమైన విషయం ఏంటంటే, చాలాసార్లు నేను చెప్పింది అయినప్పటికీ మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట చెప్పారు, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా గొప్పవాళ్ళు కావాలంటే చచ్చిపోవాలని చెప్తాడు ఆయన. చచ్చిపోతే కానీ మరీ ముఖ్యంగా ఆంధ్రదేశంలో గుర్తించరు అంటారు. ఇప్పటికీ చాలా ఆవేదన కలిగించే విషయం ఏంటంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అంత్యక్రియలు తమిళనాడు ప్రభుత్వం రాజలాంఛనాలతో నిర్వహించడం, జానకి గారి అంత్యక్రియలు కర్ణాటక ప్రభుత్వం రాజలాంఛనాలతో నిర్వహించడం. మన తెలుగు రాష్ట్రాలు మనం ఏం పాపం చేసుకున్నాం, వాళ్ళు తెలుగు వాళ్ళుగా పుట్టడం మన తెలుగు నేల చేసుకున్నటువంటి అనేటటువంటి ఆవేదన నిజంగా కలుగుతుంది. ఎంత గొప్ప పాటలు పాడారు, ఎన్ని దశాబ్దాల పాటు ఉరుతలు ఊగించారు, అలరించారు, రసడోలలు ఊగించారు శ్రోతల్ని. ఎందుకంటే సుశీల్ గారు ముందు వచ్చారా, లేకపోతే తర్వాత జానకి గారు కొంచెం తర్వాత వచ్చారా అన్న ఈ సమీకరణాలు, ఈ లెక్కలు, ఇవన్నీ వ్యాకరణం కాసేపు పక్కన పెడితే, జానకి గారు ఏంటంటే, మీకు నరవరా కురూరా పాట సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీత దర్శకత్వంలో నర్తనశాలలో సొపర్నో అంటారు, ఆ సొపర్నో మూడ్లో పాడారు. బ్యాలెన్స్ చేయటం, స్వరసమం అంటారు, తాళసమం కాదు స్వరసమము అంటారు. స్వరసమంతో పాడటం అనేది తెలిసినటువంటి అతి గొప్ప గాయనీమణులలో జానకి గారి ప్రత్యేకమైనటువంటి ఒక సుస్థిర స్థానం. ఎందుకంటే ఆవిడ తమిళంలో సింగారవేలనే దేవ, అది తెలుగులో నీలీల పాడిద దేవ. నాదస్వరంతో పోటీ పడుతూ ఆవిడ చేసినటువంటి ఆలాపన, నాదస్వరంతో పోటీ పడినటువంటి కంఠస్వరం ఏదైనా ఉందంటే ఎస్ జానకి గారిది. ఇవాళకి ఆ పాట మరొక గాయని కానీ, లేకపోతే మరొకరు ఇంకెవరైనా కానీ, ఆవిడ సమకాలీనంలో మరొకరు కానీ పాడి మెప్పించాలి, ఒప్పించాలి అనేటటువంటి ప్రయత్నం చేయలేదు. కొంతమంది గాయకి మణులు చేశారు, యువగాయకి మణులు, బాలగాయకి మణులు. కొంతమంది ఏంటంటే
వాళ్ళకున్న గాత్ర ధర్మానికి సంబంధించి వారు కూడా అభ్యసించి సంవత్సరాల తరబడి, నెలల తరబడి కాదు, సంవత్సరాల తరబడి అభ్యసించి వాళ్ళు ఆలపించారు. కానీ ఎవరు ఏది ఏ రోజు అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీకంటే ముందు ఇప్పుడు మీరున్నారు, మీకంటే ముందు ఒక ప్రయత్నమో ఒక ప్రయోగమో ఒక ప్రక్రియలో చేసినటువంటి వారు ఉంటే మీకు ఒక దారి చూపించినటువంటి వాళ్ళు అవుతారు. అటువంటివి ఏవీ లేకుండా మీరు ఒక ప్రయత్నం, మీరు ఒక ప్రయోగం, మీరు ఒక ప్రక్రియ మీరు చెయ్యాలంటే అది మొట్టమొదట మీరే అవుతారు. అది తర్వాత తరాల వాళ్ళకి అది మార్గదర్శకం అవుతుంది. కాబట్టి ఆ మొదట చేస్తున్నప్పుడు, మొదట దానిని వినిపిస్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, దాని తర్వాత ఆవిష్కరిస్తున్నప్పుడే ఏమవుతుందంటే, ఇంత అద్భుతంగా ఎందుకు వాళ్ళు అజరామరంగా నిలిచిపోయారంటే వాళ్ళు మొట్టమొదట ప్రారంభించారు, మొట్టమొదట శోధించారు, మొట్టమొదట సాధించారు. కాబట్టి మనం పాలవైన్ చోలై అనేటటువంటి సినిమా గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. తెలుగులో మంచు పల్లకి, అక్కడ మేఘమే మేఘమే అని వాణి జయరాం గారు పాడారు. అక్కడ శంకర్ గణేష్ గారు చేశారు. అది గజలు. ఆ గజల్ని వాళ్ళు తీసుకొచ్చి శంకర్ గణేష్ గారు మేఘమే మేఘమే చేస్తే, తెలుగులో రాజన్ నాగేంద్ర గారు మేఘమా దేహమా అని జానకి గారి చేత పాడిస్తే, జానకి గారు పాడినటువంటి ఆ గీతం వింటుంటే ఒక అమృత ధారలు అసలు చిలికించి ఒలికిస్తున్నారు అనిపించేటటువంటి మధురాతి మధురంగా ఆవిడ ఆలపించారు. మనమందరం బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించి మనం ఏం మాట్లాడతామంటే, బాలసుబ్రహ్మణ్యం గారు ఆర్టిస్టులు, హీరోసు వీళ్ళ వాయిసెస్ని ఇమిటేట్ చేసి సాంగ్ని మిమిక్రైజ్ చేసినటువంటి సింగర్గా బాలసుబ్రహ్మణ్యం గారికి ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేకత, గుర్తింపు ఉన్నాయి. ఈ పనిని ఎప్పుడో దశాబ్దాల క్రితం జానకి గారు చేసేసారు. ఎప్పుడో చేసేసారు, దశాబ్దాల క్రితం జానకి గారు ఈ పని చేసేసారు. ఎందుకంటే ఏ గాయని పాడుతోంది, ఎవరు ఆలపిస్తున్నటువంటి ఆర్టిస్ట్ ఎవరు అని, ఆర్టిస్టు పాడుతున్నారేమో అనేటటువంటి భ్రమ మనకు కలిగించినటువంటి గాయని ఎస్ జానకి గారు. అందుకే మీకేంటంటే సప్తపది తీసుకోండి, గోవులు తెల్లన గోపయ్య నల్లన, ఎందువలన అంటే అందువలన. ఆ పాట అసలు ఎవరు పాడుతున్నారు, ఇది ఎవరు గాయని మణి పాడుతున్నారు, ఎవరైనా బాల గాయకుడు ఎవరైనా పాడుతున్నారు అనేటటువంటి పరిస్థితిలో మనం వింటాం కేవి మహాదేవన్ గారి సంగీతంలో. మనకి రమేష్ నాయుడు గారి సంగీతంలో శ్రీవారి శోభనం అని ఒక సినిమా ఉంది. అందులో హీరోయిన్కి పాడుతూ హీరోయిన్ తర్వాత బామ్మ పాడాలి, వెనువెంటే పాడాలి. బామ్మది కూడా ఆవిడే పాడి ఆ గొంతులో వణుకు అవన్నీ తీసుకొచ్చి అలకపానపు ఎక్కవేళ చిలిపి గోరింక పాట అన్నమాట. ఇట్లాంటి పాటలన్నీ పాడినటువంటి ఒక గాయనిమణి. అలాగే మనకు తెలుగులో జోరు మీద ఉన్న పాట తమిళంలో జానకి గారు పాడారు. అట్లాగే గుడిగంటల ఆలయమణి అంటారు, అక్కడ తమిళంలో పాడినటువంటి పాటలు కావచ్చు. అలాగే పోలీస్ కానిస్టేబుల్ కూతురు తెలుగులో వచ్చింది, పోలీస్ కారన్ కూతురు, అది ఆవిడే తమిళంలో. ఇప్పుడు మనకి తెలుగు తమిళంలో సుశీల గారికి ఎంత ప్రజ్ఞాపాఠ వాళ్ళు సుశీల గారిని ఎంతగా తమిళులు తెలుగు వాళ్ళు సొంతం చేసుకున్నారు, జానకి గారిని కన్నడిగులు మలయాళీలు అంత సొంతం చేసుకున్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇళయరాజా గారి ముందు ఎంఎస్ విశ్వనాథన్ గారు ఆవిడ గాత్రధర్మానికి సరిపోయేటటువంటి గొప్ప పాటలు పాడించినటువంటి సంగీత దర్శకులలో ఎంఎస్ విశ్వనాథన్ గారు ఉన్నారు, ఎల్ వైద్యనాథన్ గారు ఉన్నారు, జీకే వెంకటేష్ గారు ఉన్నారు. ఇట్లా చాలామంది సుప్రసిద్ధ సంగీత దర్శకులు, కేవి మహాదేవన్ గారు ఉన్నారు. ఉన్నప్పటికీ మీకు ఇళయరాజా గారు జానకి గారి గాత్రానికి సరిపోయేటటువంటి, సరితూగేటటువంటి, వెలకట్టలేనటువంటి మణిమయ మకుటాల్ని ఇళయరాజా గారు ఎస్ జానకి గారి చేత పాడించారు. ఎస్ జానకి గారి చేత మరీ ముఖ్యంగా మనకి ఆకాశం ఏనాటిదో నిరీక్షణలో తీసుకుంటే, మీకు మలయాళంలో మొదట వచ్చిందండి యాత్ర సినిమా. హొయ్రే హొయ్రే యమునా తీరే పాట మలయాళంలో ఆవిడ పాడినటువంటి ఉచ్చారణ ఒకసారి విన్న తర్వాత, అది తెలుగులో యమునా తీరే, తెలుగులో హొయ్రే, మలయాళంలో హొయ్రే హొయ్రే ఆ పాట అనమాట. అక్కడ శోభన గారు, ఇక్కడ అర్చన గారు. మొదట ఆవిడ మలయాళంలో పాడి తర్వాత తెలుగులో పాడిన తర్వాత ఏంటంటే రెండూ విన్నవాడిగా ఏంటంటే, ఎక్కడైనా మలయాళంలో ఆవిడ మలయాళ ఉచ్చారణ ఏదైతే ఉందో ఆ ఉచ్చారణకు సంబంధించి మలయాళ ఉచ్చారణ చాలా కష్టం అండి, చాలా కష్టం మలయాళ ఉచ్చారణ. అట్లాంటిది ఆ ఉచ్చారణ ఎక్కడైనా జానకి గారు ఎక్కడైనా ఆవిడ తెలుగు గాయని అర్థమైపోతుందేమో, తెలిసిపోతుందేమో అని చెప్పి మనం చూస్తాం. ఎందుకంటే అక్కడ అభినయిస్తున్నది సాక్షాత్తు మలయాళీ అయినటువంటి శోభన అభినయిస్తున్నప్పుడు ఏంటంటే, జానకి గారు ఎక్కడా దొరకకుండా, ఎక్కడా అసలు తగ్గకుండా ఆవిడ పాడినటువంటి తీరు అనన్య సామాన్యం, అమోఘం అన్నమాట. తెలుగులో మళ్ళీ ఆవిడే పాడారు. ఎన్ని గీతాలండి, ఎన్ని మధురమైన గీతాలు, ఎన్ని మృదుమధురమైన గీతాలు. ఆవిడ ఇప్పటికీ
నాకు ఒకసారి మన బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు కలిసి పాడాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన సిగ్గుపడిపోవడమో, బిడివి పడిపోవడమో, లేకపోతే జానకి గారితో మొట్టమొదటిసారి పాడుతున్నాను కాబట్టి అనేటటువంటి సంశయంతో బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటే ఆ సంశయాలన్నీ పోగొట్టి ఆవిడ కొన్ని చిలిపి చేష్టలు, చిలిపి పనులు, ఆవిడ హ్యూమన్ టచ్ ఉన్నటువంటి పర్సనాలిటీ అండి జానకి గారు. ఆవిడేంటంటే మీరు దూరంగా ఉన్నట్టు, ఎందుకు దూరంగా ఉన్నారు, దగ్గరికి రండి అంటారనమాట. దగ్గర తీసుకుంటారు, దగ్గర తీసుకుని చేయి పట్టుకొని మాట్లాడతారు. ఎవరైనా ఏమైనా తీసుకెళ్లారనుకోండి, తినుబండారాలు ఆవిడకి ఇష్టం అని చెప్పి ఏమైనా మీరు వచ్చారు కదా చాలు, ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు, ఈ కైండ్ ఆఫ్ ఒక హ్యూమన్ బీయింగ్ అనమాట. అట్లాగే పిబి శ్రీనివాస్ గారు, ఆయన దిగ్గజ శిఖరం సంగీతంలో. ఎంత గొప్ప కళాకారుడు, ఎంత గొప్ప గాయకుడు అంటే ఏ భాషలో ఆయన ఏ పాట పాడి, సింహళ భాషలో కూడా పాడినటువంటి పిబి శ్రీనివాస్ గారు ఒకటే చెప్పారు, నా జీవితంలో ఎస్ జానకి లాంటి ఒక అత్యంత ప్రతిభావంతురాలైనటువంటి గాయనిమణిని నేను చూడలేదని చెప్పారు ఆయన, పిబి శ్రీనివాస్ గారు. అట్లాగే చిత్ర గారు తన మీద ఎస్ జానకి గారి ప్రభావం చాలా ఉంది అని చెప్పారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక దశ దాటి బాలసుబ్రహ్మణ్యం గారి ఉద్ధృతి పెరిగిన తర్వాత ఏంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఇవి మనకి, ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ కూడా, ఇవి మనం విన్నటువంటి పేర్లు, మనకు తెలిసినటువంటి, మనం ఒక ఆడియో క్యాసెట్ తీసుకుంటే మనం చూసినటువంటి పేర్లు. వీళ్ళు పాడటం కోసమే పుట్టారా, అవును, భగవంతుడు వీళ్ళని కేవలం పాడటం కోసమే పుట్టించాడా? కొన్ని లక్షల మంది హృదయాల్లో ఉన్నటువంటి ఆ వెలితి ఏదైతే ఉందో, ఆర్తి ఏదైతే ఉందో, ఆర్తిని చల్లార్చి ఆ వెలితిని తీర్చి మీ మృదుమధురమైనటువంటి గీతాలాపనలతో వాళ్ళ యొక్క బాధల్ని, ఒత్తిళ్ళని పోగొట్టండి అని చెప్పి వాళ్ళని పంపించారని అనిపిస్తుంది. మలయాళానికి సంబంధించి ఇద్దరు గాయనీమణులండి, ఒకరు పి లీల గారు, మరొకరు చిత్ర గారు. తెలుగుకు వచ్చేటప్పటికి సుశీల గారు, జానకి గారు. ఈ నలుగురిని రీప్లేస్ చేసేటటువంటి సింగర్స్ లేరుగాక లేరు. పద్మభూషణ్ పురస్కారం ఆవిడికి కొంత ఆలస్యంగా, సుశీల గారికి ఎప్పుడో ఇచ్చి కొంత ఆలస్యంగా ఆవిడకి ప్రకటించిన తర్వాత ఆవిడ సున్నితంగా తిరస్కరించారు. మాలాంటి జానకి గారి అభిమానులందరం చాలా బాధపడిపోయాం. తిరస్కరించిన తర్వాత ఆవిడ ఏంటంటే దానికి ఒక కారణం చెప్పారు. ఆ కారణం ఏంటంటే, మేము గాయనీమణులుగా వెలుగొందుతున్న దశలో తీరిక లేకుండా మేము పాటలు పాడుతూ, మేము పాటలు నేర్చుకుంటూ, పాటలు పాడుతూ మేము మా కృషిని కొనసాగిస్తున్నటువంటి సమయంలో మాకు ఇటువంటి పురస్కారాలు ఇచ్చి ఉండి ఉన్నట్లయితే మేము మా కృషిని మరింత గొప్పగా, మరింత జాగ్రత్తగా మేము ఇంకా బాగా చేసి ఉండేవాళ్ళం కదా. మేము ఇప్పుడు దాదాపుగా వడలిపోయి, సడలిపోయి విశ్రాంతి తీసుకునేటటువంటి సమయంలో ఇంకా చాలు, మీరు ఇంక విశ్రాంతి తీసుకోండి, ఇదిగోండి మీరు ఇప్పటి వరకు పాడారు కాబట్టి మీకోసం ఇదిగో ఒక పురస్కారం ఇస్తున్నామని భారత ప్రభుత్వం ఇస్తే అది దానిని ఎట్లా స్వీకరించాలో నాకు అర్థం కావట్లేదు. మేము నిజంగా కృషి చేస్తున్న సమయంలో మాకు ఇవ్వండి, మా భుజం తట్టండి, ప్రోత్సహించండి అప్పుడు అని చెప్పి 12 నంది పురస్కారాలు ఉన్నటువంటి ఏకైక గాయనండి ఎస్ జానకి గారు. రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు 12 పురస్కారాలు ఉన్న ఏకైక గాయని జానకి గారు. అట్లాగే ఆవిడ కొంత విరామం తీసుకుని తర్వాత సఖీ సినిమాలో 20 సంవత్సరాల క్రితం ఆవిడ పాడినప్పటికి సెప్టెంబర్ మాసం పాట, అసలు ఆ పాట పాడుతున్నది జానకి గారా, లేకపోతే ఆ పెర్ఫామ్ చేస్తున్నటువంటి అమ్మాయి గొంతుకులోకి ఈవిడ ఆవాహన చేసి ఈవిడ ప్రాణప్రతిష్ఠ చేసినంత గొప్పగా ఉంటుంది ఆ పాట. సెప్టెంబర్ మాసం ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఎస్ జానకి గారి గురించి అలా ఒక మొన్న సఖీ సినిమాలో మనం ముందు దాని గురించి నా ఫేవరెట్ సాంగ్ అని మీరు దాని గురించి ప్రస్తావించారు. నిజంగా 20,000 పాటలు అని అంటే ఇప్పటి సింగర్స్కి అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, సుశీల గారు కావచ్చు, జానకి గారు కావచ్చు, యేసుదాస్ గారు, వీళ్ళంటే చిత్ర గారు చరిత్ర ఒక్కసారి పుడతారు అంతే, ఒక్కసారి పుడతారు వీళ్ళు, ఎగ్జాంపుల్ పుడతారు అంతే, ఒక్కసారి పుడతారు. వీళ్ళను రీప్లేస్ చేయడం అని అంటే మేబీ కొంత మనల్ని అలరించవచ్చుగా, అంటే కొంత మనల్ని ఆ ట్రాక్ లోకి తీసుకెళ్ళగా, కానీ వీళ్ళలాగా మైమర్పించడం ఎందుకు మైమర్పించలేకపోతున్నారంటే సంధ్య గారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎందుకు మైమర్పించలేకపోతున్నారంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని గురువుగారి దగ్గర కూర్చుని, గురువుగారు అంటే ఇక్కడ సంగీతం నేర్పించేటటువంటి గురువు కాదండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి, ఆ విషయం మనందరికీ తెలుసు. గురువుగారు అంటే ఎవరైతే మీకు సంగీతం చెబుతున్నారో, అంటే ఎవరైతే మీకు ట్యూన్ ఇస్తున్నారో, ఎవరైతే మీకు లిరిక్ ఇస్తున్నారో, ఎవరైతే మీరు పాడండి అని చెప్పేసి, మీరు ఇలా పాడాలని చెప్పేసి ఆ కండక్టర్ మీకు డిక్టేట్ చేస్తున్నాడో, నోట్స్ కావచ్చు, లేకపోతే
ఆ ఆర్కెస్ట్రైజేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ వీళ్ళు గౌరవించి వాళ్ళను గురువులుగా భావించి ఆ రికార్డింగ్ థియేటర్లు ఏవైతే ఉన్నాయో అట్లాగే ఆ లైవ్ ఆర్కెస్ట్రాలో వీళ్ళు ప్రాక్టీస్ చేసినటువంటి ఆ రోజులు ఉన్నాయో వీళ్ళు నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు ఏంటంటే వీళ్ళు ప్రతిరోజు నేను గొప్ప గాయని అయిపోయాను, లేకపోతే నేను తీరికలేనటువంటి గాయని అయిపోయాను లాంటివి ఎప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారికి లేవు, సుశీల గారికి లేవు, జానకి గారికి లేవు, ఎవరికి చిత్ర గారికి వాటికి లేదండి. వాళ్ళు ఏంటంటే ఈరోజు నేను ఏం నేర్చుకోవడానికి వచ్చాను, ఈరోజు నేను ఏం తెలుసుకోవడానికి వచ్చాను, ఈరోజు నేను కొత్తగా ఏం నేర్చుకుంటున్నాను. వాళ్ళు మొట్టమొదట మహా సంగీత విద్వాంసుల దగ్గర, సంగీత స్రష్టల దగ్గర పాటలు పాడినటువంటి రోజుల నుంచి తీసుకుంటే చివరి రోజుల్లో చాలా కొత్త సంగీత దర్శకుల దగ్గర మొట్టమొదటిసారి సంగీతం చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు అంతే వినయంతో, అంతే ఒబ్బిడితో, అంతే ఒద్దికతో వాళ్ళు పాటలు నేర్చుకుని పాడినటువంటి సందర్భాల గురించి మనం చాలా పెద్ద విశ్లేషణ ఒకరోజు చేయొచ్చు. ఈవేళ ఆవిడ ఎక్కడ పుట్టారు, పలానా గుంటూరు జిల్లాలో పుట్టారు, ఆ తర్వాత ఇదిగో చెన్నైకి వెళ్ళారు, ఇవి కాదండి. ఆవిడ మరి కొంతకాలం జీవించి ఉండేవారు, కుమారుడు చనిపోయారన్నటువంటి బాధ ఆవిడని తీసుకువెళ్ళిపోయింది. కానీ తొందరగా ఆవిడ ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాలు స్పందించి ఇప్పుడు ఈవేళ అమరావతి ప్రాంతం ఏదైతే అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆవిడ స్వస్థలం ఏదైతే ఉందో అది ఆ ప్రాంతంలో ఉంది. ఆ మహాగాయనిమణి కాంస్య విగ్రహం అక్కడ, అట్లాగే హైదరాబాద్లో, వీలైతే చెన్నైలో కూడా ఆవిడ కాంస్య విగ్రహాలను ప్రతిష్ఠిస్తే నిజంగా సంగీత అభిమానులకి, జానకి గారి అభిమానులకి చాలా వాళ్ళందరం మనం ఆనందపడతాం. నిజంగా ఆవిడకి నిజమైనటువంటి నివాళి అర్పించినట్టు. ఖచ్చితంగా. బట్ నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు విన్న ఫస్ట్ పాట కావచ్చు, మీకు నచ్చిన పాట కావచ్చు, ఏంటి అని. ఎండ్లెస్ నీలిమేఘాలలో ఉంది. నీలిమేఘాలలో చాలా ఇష్టం నాకు. నీలిమేఘాలలో గాలి కెరటాలలో చాలా ఇష్టం. నరవరావు కురువర నా ఆల్ టైమ్ ఫేవరెట్. నరవరావు కురువర ఇంకా వేల సార్లు విన్న పాట ఆకాశం ఏనాటిది, అనురాగం ఆనాటిది, కొన్ని వేల సార్లు విన్నటువంటి పాట. నాకంటే ఇది మన జంధ్యాల గారి డైరెక్షన్లో వచ్చింది శ్రీవారి శోభనం. అది పెద్దలకు మాత్రమే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల. నెక్స్ట్ వచ్చేసి శ్రీవారికి ప్రేమలేఖ, దాంట్లో అది రమేష్ నాయుడు గారి సంగీతం. అసలు అందులో ఆ విరుపులు కావచ్చు, ఆ సిగ్గు కావచ్చు, ఆ అంటే పెళ్లి కానటువంటి అమ్మాయి పెళ్లి కుదిరినటువంటి ఆ శ్రీవారి, కాబోయే శ్రీవారికి అంటే ఆమె రాసుకునేటటువంటి లేఖ ఎట్లా ఉంటుంది, ఏ భాషలో ఉంటుంది, ఏ భావ వ్యక్తీకరణతో ఉంటుందనేది తన గొంతులో పలికించినటువంటి మధుర గాయని ఎస్ జానకి గారు. అంటే ఆ లెటర్లో స్టార్టింగ్ వచ్చే వర్డ్స్ని ఆ ఎమోషన్తో చెప్పడం, ఫీల్ అయిపోయి అసలు ఒక్కొక్క దగ్గర అంటే ఆ గొంతులో కొన్ని చోట్ల ఆ తగ్గడము, ఆ ఇష్టాన్ని ప్రదర్శించడము, ఆ కోరికను చెప్పడము అనేది భావుకతని భావానికి స్వరం జానకమ్మ అవుతారు అని చెప్పేసి జానకి గారు ఆ భావుకతను పలికించడం అండి. ఎందుకంటే ఒక్కొక్క మన కోపం ఒకలాగా ఉంటుంది, మన ఆనందం ఒకలాగా ఉంటుంది, ఆవేశం ఒకలా ఉంటుంది, మన తాపం ఒకలాగా ఉంటుంది. వీటినన్నింటినీ గొంతులోనే పలికించాలి మీరు. మళ్ళీ ఇప్పటి జనరేషన్ని అమ్మ పాటతోటి స్టిల్ ఈ మధ్యకాలంలో అమ్మ పాట ఏదన్నా ఉంది అని అంటే రఘువరన్ బీటెక్ సాంగ్ ఎవరికైనా గుర్తొచ్చేది. ఆ పాటను మించి ఇంకెవరు పాడలేరేమో. అసలు ఇది జానకమ్మ గారికే సొంతం, జానకమ్మ గారికి అంకితం అన్నట్టుగా అసలు ఆ పలికించిన భావోద్వేగం కావచ్చు అద్భుతం. అది ఇంకా ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు, ఆ జనరేషన్ వాళ్ళకి చాలా పాటలు ఉన్నాయి. ఈ జనరేషన్లో ఇప్పుడు అమ్మ సెంటిమెంట్ కొత్త తరం వాళ్ళకి అమ్మ నాన్న దాని మీద ఏ పాటలు వచ్చినా దాన్ని యాప్ చేసేసుకుంటున్నాయి, ఇది మన కోసం వచ్చింది అన్నట్టుగా. అలా అమ్మకు సంబంధించి అద్భుతంగా జానకమ్మ ఉలికిచ్చిన ఆ భావోద్వేగము మాటలు వర్ణించలేము. 5 దశాబ్దాల పాటు పాడడము అని అంటే మామూలు విషయం కాదండి. అంటే జీవితం పాటలా సాగిపోయింది, జీవితం పాటతో మొదలైంది, జీవితం అనునిత్యం మీ దైనందిన జీవితం పాటతో మొదలై పాటతో పూర్తయ్యేటటువంటి పరిస్థితి. మళ్ళీ వాళ్ళ కాస్ట్యూమ్స్ విషయంలో కూడా అప్పటి సింగర్స్ అంతా ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటారని స్టేజ్ పర్ఫార్మెన్స్లో మేము ఇలాగే హుందాగా ఉండాలి, ఇంతే గౌరవంగా ఉండాలి, మమ్మల్ని ఎప్పుడు అంటే పాటలో విన్న వాళ్ళు మమ్మల్ని అలానే చూడాలి, అంతే రిసీవింగ్ ఉండాలి అనేసి అని వీళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ సెన్స్ గురించి కూడా డిస్కషన్ జరిగేది అప్పట్లో. నిజంగా అలాంటి ఆవిడ మన మధ్య లేకపోవడము, వీళ్ళందరూ అదృష్టాలు ఒకటి ఏంటంటే వీళ్ళు లేకపోయినా వీళ్ళ నిత్యం స్మరించుకుంటారు, వీళ్ళు అజరామరంగా నిలిచిపోతారు. వారు చేసినటువంటి కృషి వల్ల పుణ్యఫలం అంతే, వాళ్ళు అజరామరంగా నిలిచిపోతారు.
ఏ కర్మ ఫలమో వాళ్ళు లేకపోయినా వాళ్ళని తలుచుకోవడం, ఆ పాట విన్న జానకమ్మ ఎక్కడున్నావు తల్లి, ఏం పాట పాడావు తల్లి అనేసి అని. బాలసుబ్రహ్మణ్యం ఎక్కడున్నావయ్యా, అసలు మా గొంతుల్లో ఇంకా మా చెవుల్లో మారి మోగిపోతున్నావయ్యా అని వీళ్ళ గురించి నిత్యం స్మరించుకోవడం అనేది ఏ జన్మ పుణ్యఫలమో సార్. నిజంగా నిజంగా ఆమె ఆత్మకు శాంతి కలగాలి. మన తెలుగు రాజ్యం సినిమా ఛానల్ తరపు నుంచి ఘన నివాళి అర్పిస్తూ ఆవిడ గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య.